శ్రీమతి నమః. ఒక మహానుభావుడు గురించి చెప్పుకోవాలి అన్నా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అన్నా వాళ్ళ అనుగ్రహం మనకి ఉండాలి. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం. ఈ రోజు ఆయన అనుగ్రహం ఆశీస్సులు ఉన్నాయేమో ఈ మహానుభావుడి గురించి తెలుసుకునే అదృష్టం మనకి కలిగింది. ఈ రోజు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి పుణ్యతిథి. గణేష్ భట్ రమాబాయి దంపతులకి సంతానం కలగలేదు వివాహం అయిన తర్వాత. ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు ఎన్నో పూజలు చేశారు. ఈ గణేష్ భట్టు దత్త భక్తుడు అనమాట. ఎప్పుడు గాన్గాపూర్ వెళ్తూ ఉండేవారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండిపోతూ ఉండేవారు. ఒక రోజు ఏమవుతుంది అంటే ఈ గణేష్ భట్టికి దత్తస్వామి కల్లో కనిపించి, నువ్వు మాంగాం వెళ్ళిపో, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేనే నీకు కొడుకుగా జన్మిస్తానని చెప్తారు. అలా దత్తస్వామి చెప్పిన ప్రకారంగానే 1854 సంవత్సరంలో శ్రావణ మాసంలో గణేష్ భట్ రమాబాయి దంపతులకి వాసుదేవ్ జన్మిస్తారు. భగవంతుడి అనుగ్రహంతో జన్మించిన ఈ వాసుదేవ్ చిన్నప్పటి నుంచి భగవత్ చింతనలోనే ఉండేవారు. ఆయన అందరిలాగా ప్రవర్తించేవారు కాదు, ఏక సంతాగ్రహి. చిన్నప్పుడే ఆయన ఎన్నో విద్యలను నేర్చుకున్నారు. మనుమడి యొక్క తెలివితేటలను గమనించిన వాళ్ళ తాతగారు ఏం చేస్తారు అంటే ఈ వాసుదేవ్ గారికి ఎన్నో విద్యలను నేర్పిస్తారు, సంస్కృతాన్ని నేర్పిస్తారు. ఉపనయనం కూడా వాళ్ళ తాతగారే చేస్తారు. గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత రోజుకి ఎన్నో వేల సార్లు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నారు. ఈయనకి మంత్రసిద్ధి వచ్చేసింది. అష్టసిద్ధులని ఆయన వశపరుచుకున్నారు. కానీ ఆ అష్టసిద్ధుల్ని గాని మంత్రసిద్ధుల్ని గాని ఎప్పుడు ఏ రోజు ఆయన సొంతానికి ఉపయోగించుకోవటం కోసం గాని, ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం కోసం గాని, ఇంకొకరిని బాధ పెట్టడం కోసం గాని ఎప్పుడు ఆయన ఉపయోగించలేదు. ఆయన సొంతంగా నేర్చుకునే విద్యతోటే ఆయన పౌరోహిత్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నాను అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి కష్టం గురించి చెప్పుకుంటే ఆ కష్టాలని బాధలని తీర్చేసేవారు. అలా ఈ వాసుదేవ్ గారి యొక్క గొప్పతనం చుట్టుపక్కలంతా వ్యాప్తి చెంది ఆయన్ని వాసుదేవ శాస్త్రి అని చెప్పి పిలిచేవారు. ఆయనకి వివాహం జరుగుతుంది. తర్వాత ఏమో ఒక రోజు ఒక బ్రాహ్మణుడు ఆయనకి కల్లో కనిపించి నర్సోబావాడి వెళ్ళమని చెప్తారనమాట. ఆ నర్సోబావాడి వెళ్ళి అక్కడేమో దత్తుడిని నువ్వు ఒకసారి దర్శనం చేసుకునిరా అని చెప్పి చెప్తారు. అక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రదేశం. అక్కడ దత్తాత్రేయ స్వామి వారిని పాదుకల రూపంలో పూజిస్తారనమాట. అలా ఈయనకి కళ వచ్చింది కదా, ఆ కళ వచ్చినట్లుగానే ఈ వాసుదేవ్ గారేమో నర్సోబావాడి వెళ్తారు. ఆ నర్సోబావాడి వెళ్లే ఆ ప్రయాణం మధ్యలోనే మళ్ళీ ఒక రోజు కలొచ్చి అక్కడ గోవింద స్వామి అని ఉంటారు, ఆయన్ని కలుసుకో అని చెప్పి చెప్తారు. కళలో వచ్చిన విధంగానే ఈ వాసుదేవ్ గారు కూడా నర్సోబావాడి వెళ్లి అక్కడ గోవింద స్వామి వారిని కలుసుకుంటారు. ఒక రోజు ఏమవుతుంది అంటే ఈ వాసుదేవ్ గారు అక్కడ దత్తస్వామి పాదుకలని అభిషేకించాలని అనుకుంటారు. కానీ ఎంతో దూరం నుంచి వచ్చి అలసిపోయిన ఆ శరీరంతో ఉన్న ఆ వాసుదేవ్ గారిని చూసి లోపలికి అనుమతించరనమాట. అప్పుడు బాధతో వెనక్కి వచ్చేసి మళ్ళీ కృష్ణానది ఒడ్డును కూర్చుంటే ఈ గోవింద స్వామి దగ్గరుండి వాసుదేవ్ గారిని లోపలికి తీసుకువెళ్తారు. తర్వాత ఏమవుతుందంటే ఒక రోజు రాత్రి అర్ధరాత్రి అనమాట, ఆలయం చుట్టూతా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు వాసుదేవ్ గారు. అప్పుడు చాలా పొడవైన రూపం, అద్భుతమైన వర్చస్సుతో ఒక వ్యక్తి వాసుదేవ్ గారికి కనిపించి, అర్ధరాత్రి నువ్వు ఇలా రావచ్చా, రాకూడదు కదా అని చెప్పంటే ఈ వాసుదేవ్ గారు ఏమో ప్రదక్షిణ మానేసి వచ్చేసి పొద్దున్న ఏం చేస్తారు, ఈ గోవింద స్వామికి తనకి కనిపించిన రూపము ఆ మాటలన్నీ చెప్తారనమాట. అప్పుడు గోవింద స్వామి అంటారు, నిన్ను మందలించింది ఎవరో కాదు, నరసింహ సరస్వతే నిన్ను మందలించారు అని చెప్పి చెప్తారు. ఆ వాడిలో ఉన్నంతసేపు కూడా ఈ వాసుదేవ్ గారు ఏం చేసేవారంటే పంచోపచార పూజ మాత్రమే చేసేవారు. కానీ దత్తస్వామి కల్లో కనిపించి గురు చరిత్ర పారాయణ చెయ్యి అని చెప్పంటే అప్పటి నుంచి ఆయన గురు చరిత్ర పారాయణం చేసేవారు. మళ్ళీ ఆయన ఏమో మాంగం వచ్చేస్తారు, చాంద్రాయణ వ్రతం చేస్తారు. చాంద్రాయణ వ్రతం అంటే అసలు మామూలుది కాదు, అది చాలా కష్టం అనమాట ఆ వ్రతం చేయటం. ఆ వ్రతం చేసినప్పుడు సామాన్యంగా ఏం చేస్తారు అంటే మొదటి రోజు ఒక ముద్ద తింటారు, తర్వాత 2 ముద్దలు, తర్వాత 3 ముద్దలు, అలా అమావాస్య వరకు 15 ముద్దలు తింటారనమాట. అమావాస్య నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేయాలి చాంద్రాయణ వ్రతం. దానికి ఎన్నో నియమాలు అవన్నీ ఉంటాయి. అయితే వాసుదేవ్ గారు ఒక్క ముద్ద కూడా తినకుండా చాంద్రాయణ వ్రతాన్ని చేస్తారు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తారు, నేను ఎంత నీరసంగా ఉన్నా పరిచర్యలు చెయ్యొద్దు, ఎటువంటి వైద్యాన్ని అందించద్దు అని చెప్తారు. ఆ వ్రతం పూర్తయ్యేసరికి ఈయన బాగా నీరస పడిపోతారు. లేచి ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో మళ్ళీ ఈయనకి నర్సోబావాడి వెళ్ళాలి అని చెప్పి అనిపిస్తుంది. అంత నీరసంగా లేవలేని స్థితిలో ఉన్న ఆయన నర్సోబావాడి వచ్చేస్తారనమాట.
అలా నర్సోబావాడి వచ్చేసిన తర్వాత గోవిందస్వామి చెప్తారు, నువ్వు దత్త సాంప్రదాయాన్ని స్వీకరించు అని. కానీ వాసుదేవ్ గారు తిరస్కరిస్తారు. అదే రోజు కల్లో దత్తాత్రేయ స్వామి వారు ఈ వాసుదేవ్ గారికి కల్లో కనిపించి మంత్రోపదేశం చేస్తారు. మర్నాడు ఏమవుతుంది తెలుసా, ఈ విషయం గోవిందాస్ స్వామి వారు అంటారు. ఏమనంటే, నీకు మంత్రోపదేశం అయ్యింది కదా, ఆ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలి, ఆ విధి విధానాలన్నీ నేను చెప్తాను అంటారు. ఆశ్చర్యపోతారనమాట వాసుదేవ్ గారు. ఎందుకంటే తనకు వచ్చిన కళ ఇంకా గురువు గారికి చెప్పనే లేదు, కానీ ఆ గురువు గారు తనకొచ్చిన కళ గురించి ఎలా చెప్పేశారు. అప్పుడు ఇంకా భక్తి ప్రపత్తులతో గోవింద స్వామిని ఈయన సేవించుకుంటూ ఉంటారు. అప్పుడు గోవింద స్వామి చెప్తారనమాట, నువ్వు ఆదిశంకరాచార్యుల వారు రచించిన ఉపనిషత్తుల భాష్యాన్ని చదువు అని. ఆ వాడిలో ఉన్నంతసేపు ఆయనకి ఏమనిపిస్తుందంటే, వాసుదేవ్ గారికి సన్యాస దీక్ష తీసుకోవాలని తపన పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ గోవింద స్వామి వారితో పాటుగానే అక్కడ వాడిలో మౌనస్వామి అని ఉంటారు. ఈ మౌనస్వామి ఏం చెప్తారు అంటే, వద్దు ఇప్పుడే తీసుకోవద్దు, సన్యాస దీక్ష అంటారు. ఈ మౌనస్వామి కాశీ నుంచి రామేశ్వరం వరకు ఆయన కాలినడకన పాదయాత్ర చేశారు. ఆయనకి సన్యాస దీక్షం ప్రద్యుమ్న సరస్వతి అన్నమాట. చిన్న పిల్లల మనస్తత్వం, ఎవరిని కోప్పడేవారు కాదు. ఈ మౌనస్వామి ఆహారం ఏంటో తెలుసా, వేపాకులు తింటూ ఆయన జీవితాన్ని కొనసాగించేవారు. ఇలాంటి మహానుభావులు అందరూ మన దేశంలో ఉన్నారు కాబట్టే ఈ రోజు ఇంకా మనం ఇలా ఉండగలిగాం. ఈ మౌనస్వామి గారు చెప్పినట్లుగానే సన్యాస దీక్షను తీసుకోవాలనే అప్పటికి వాయిదా వేస్తారనమాట. తర్వాత ఏమో దత్తాత్రేయ స్వామి వారి కల్లో కనిపించు, నువ్వు మాంగం వెళ్ళిపో, నీతో పాటు నేను కూడా వస్తాను, అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించు, ఒక విగ్రహాన్ని తయారు చేయించు అంటారు. మరి విగ్రహాన్ని ఎలా తయారు చేయించాలని అడిగితే, ఆ విషయాలన్నీ నేనే నీకు చూపిస్తాను, వినిపిస్తానని చెప్పి అంటారనమాట. ఈ మాంగం వచ్చేస్తారు. మాంగం వచ్చేసిన తర్వాత ఎలా ఆలయాన్ని కట్టించాలి, విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అని అనుకుంటూ ఒక శిల్పాలు తయారు చేసే ఒక కొట్టు ముందు నుంచుంటారనమాట. అప్పుడు ఆ కొట్టులో నుంచి ఒక శిల్పి బయటకు వచ్చి వాసుదేవానంద గారితో అంటారు, మీరు ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నారో నాకు వివరాలు చెప్తే ఆ విధంగానే మీకు శిల్పాన్ని తయారు చేసి ఇస్తానని చెప్తారు. అసలు ఇక్కడ జరిగింది చూడండి, విగ్రహాన్ని ప్రతిష్ఠించమని వాసుదేవ గారికే చెప్పారు. శిల్పికి ఎలా తెలిసింది అంటే, శిల్పికి కూడా దత్తాత్రేయ స్వామి వారి కనిపించి ఈ వాసుదేవ గారికి సహకరించమని చెప్పారనమాట. భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఆ శిల్పాన్ని తయారు చేసిన ఆ శిల్పి ఎంత అదృష్టవంతుడో కదా. అప్పుడు ఈ వాసుదేవ్ గారు ఏం చేస్తారంటే, తనకి ఎలాంటి మూర్తి కావాలో చెప్తారు. 7 వేళ్ల వెడల్పున కూర్చున్న భంగిమలో ఒక మూర్తిని తయారు చేసి వాసుదేవ్ గారికి ఇస్తారు. వాసుదేవ్ గారు ఏమో దాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. అలా అనుకునే సమయంలోనే ఒక స్థలం చూసి, ఇక్కడ దత్తుడి ఆలయం కడితే బాగుంటుందేమో అని అనుకుంటారు మనసులో. ఈలోపు ఒక స్త్రీ వచ్చి ఆయన దగ్గరికి, నేనేమో ఇక్కడ దత్తుడి ఆలయం నిర్మించడం కోసం ఈ స్థలం ఇచ్చేయాలని అనుకుంటున్నాను, నాకు రాత్రి దత్తస్వామి కల్లో కనిపించి దత్తుడి ఆలయాన్ని కట్టడం కోసం ఈ స్థలం ఇచ్చేయమని చెప్పారు అని చెప్పి ఆవిడ చెప్తారనమాట. అలా ఆవిడ చెప్పినప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చేస్తే అక్కడే దత్తుడు ఆలయాన్ని నిర్మించి అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు అవి చేస్తూ ఉంటారు. తర్వాత ఏమో దత్తాత్రేయ స్వామి వారి ఈయనకి కల్లో కనిపించి మరాఠీ భాషలో ఉన్న గురు చరిత్రని సంస్కృతంలో రాయమంటారు. దాదాపుగా 2000 శ్లోకాలు రాసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క వాణి వినిపిస్తుంది అనమాట, నువ్వు 2000 శ్లోకాలతో పూర్తి చేశావు అని. అప్పుడు వాసుదేవ గారు అనిపిస్తుంది, అదేంటి నేను 2000 శ్లోకాలు రాయలేదు కదా అని. అప్పుడు చెప్తారనమాట దత్తస్వామి, ఏ శ్లోకాలు కలిపితే 2000 శ్లోకాలు అవుతుందో అని. అలా స్వయంగా దత్తాత్రేయ స్వామి వారే వాసుదేవానంద సరస్వతి స్వామి వారితోటి గురు చరిత్ర రాయించుకున్నారు. స్నేహితులు అందరూ అంటారు, అబ్బాయి ఎంత గొప్పవాడివయ్యా, గురు చరిత్ర రాయగలిగావు అంటే వాసుదేవానంద గారు అంటారు, నేనేం రాయలేదు, నాతో చేయించుకున్నది, నాతో చేయించింది ఆ దత్తుడే అంటారు. అది నిష్ఠ అంటే, అది భగవతత్వం అంటే. నేనే చేశాను, నాదే గొప్ప అని అనుకోలేదు, చేయించింది చేసేవాడు, చేయించిన వాడు ఆ దత్తుడే అనే భావం ఆయన మనసులో ఉందన్నమాట. ఈ దత్తుడి విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు కదా, అది చూడండి, ఎప్పుడు కూడా దత్తుడు ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఒళ్ళో కూర్చున్నట్లే ఉంటారు. ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, ఆయనతో సంభాషణ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, తనకి కావలసినవన్నీ దత్తుడు అడుగుతూ ఉంటారు. ఈ వాసుదేవానంద గారు కూడా అలుగుతూ ఉంటారు. భగవంతుడితో అనుబంధం పెంచుకోవటము అంటే పూజ మాత్రమే చేయటం కాదు, సంప్రదాయాలని ఆచారాలని పాటిస్తూ ధర్మం తప్పకుండా భగవంతుడితో మాట్లాడుతూ ఉంటే వాసుదేవానందలాగా మనం కూడా అయిపోవచ్చు.
నిజమే, ఈ మాట నేనే నోటితో చెప్పట్లేదు. ఏ మహానుభావుడి చరిత్ర చదవండి, భగవంతుడితో వాళ్ళు కనెక్షన్ పెట్టుకుంటారు. ఏదో ఒక విగ్రహాన్ని పూజిస్తున్నాము, ఆ అలంకారాలు చేశాము, ఈ అలంకారాలు చేశాము, అవి అవసరమా ఇవి అవసరమా అని అనుకునేవాళ్ళు కాదు. భగవత్ పూజ చేసుకునే వాళ్ళ మనసుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా అక్కడ దత్తాత్రేయుడు మూర్తికి ప్రతిష్ఠించాలని, ఆలయాన్ని కట్టించాలని ఎందుకు అనుకున్నారు? బోల్డ్ అనే దేవాలయాలు ఉన్నాయి కదా, కట్టించడం మానేయచ్చు కదా. కానీ అది దత్తుడి ఆదేశంగా భావించి ఆయన అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. ఏం చేసినా మనం చేశామని కాదు, అది భగవంతుడు చేయించాడు, భగవంతుడు చేయించుకుంటున్నాడు అని మనకి ఉండాలి. మనం దాన్ని పక్కన పెట్టేసి మనం ఏదో సొంతంగా చేసేసాము, ఎవరేదో చేసేస్తున్నారని చెప్పి నిందిస్తాము, మనల్ని మనం అనుకుంటాము. మనకి ఏవైనా కోరికలు ఏవైనా తీరకపోతే భగవంతుణ్ణి కూడా నిందిస్తాం. అసలు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్ర చదివితే ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డారో తెలుసా? ఆయనకి కూడా ఎన్నో వ్యాధులు వచ్చాయి, కానీ ఏ రోజు కూడా భగవంతుడిని ఆయన నిందించలేదు. భగవంతుడి పాదాలు ఆయన పట్టుకుని దత్తుడు నాతో పాటు ఉన్నప్పుడు నన్ను ఇవన్నీ ఏం చేస్తాయి అని అనుకున్నారు. కాబట్టే దత్తుడి అనుగ్రహం వాసుదేవానంద వారి మీద ఉంది. ఆ తర్వాత ఈ వాసుదేవ గారి మీద క్షుద్ర ప్రయోగం చేస్తారు. గోవింద స్వామి వారు శరీరం వదిలిపెట్టేస్తారు. శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆయన శరీరాన్ని కృష్ణా నదిలో నిక్షిప్తం చేసేయమని చెప్పి గోవింద స్వామి వారు చెప్తారు. అలా చెప్పినట్లుగానే కృష్ణా నదిలో నిక్షిప్తం చేసేస్తారు. అలాగే ఈ నర్సోబావాడిలో మౌనస్వామి వారి సమాధి కూడా ఉంది. నర్సోబావాడి వెళ్ళినప్పుడు ఈ మౌనస్వామి సమాధిని కూడా మీరు చూసిరండి. ఆ తర్వాత ఏమో భార్య మరణిస్తారు కలరా వ్యాధితోటి. తర్వాత ఏమో ఈయన సన్యాస దీక్ష తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ లోపే ఈయనకి కూడా కలరా వ్యాధి వస్తుంది. అప్పుడు దత్తుడితో వాదన పెట్టుకుంటారనమాట. ఏంటి, నేను సన్యాస దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నాను, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి వాదన పెట్టుకుంటారు. అప్పుడు దత్తుడే వచ్చి ఈ వాసుదేవ గారికి సన్యాస దీక్ష ఇస్తారు. ఆ తర్వాత ఏం చెప్తారు అంటే, నువ్వు ఉజ్జయిని వెళ్ళు, నారాయణానంద స్వామి వారిని కలుసుకో, అక్కడ నీకు ఆయన దండం ఇస్తారు, సన్యాసాశ్రమ ధర్మాలు కూడా అన్నింటినీ నువ్వు తెలుసుకో అని చెప్తే సన్యాస దీక్ష ఏమో దత్తుడి దగ్గర తీసుకుని ఈయన ఉజ్జయిని వెళ్ళి అక్కడ నారాయణానంద సరస్వతి స్వామి వారి దగ్గర దండ స్వీకారం చేస్తారనమాట. ఆ ధర్మాలన్నీ అక్కడ తెలుసుకుంటారు. ఆయన 23 సంవత్సరాల పాటు చాతుర్మాస్య దీక్ష చేశారు తెలుసా. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రదేశంలో చేసేవారు. ఆయన ఎక్కడైతే దీక్ష చేశారో చాతుర్మాస దీక్ష, అక్కడ ఒక్కొక్క శ్లోకాన్ని ఆయన రచించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జంగారెడ్డి గూడానికి దగ్గరలో ముక్త్యాల అని ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో మీకు కళ్యాణ మంటపం ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే కనుక అది కళ్యాణ మంటపంగా మార్చారు. అక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య దీక్షని చేశారు. అలాగే రాజమండ్రిలో కూడా గోదావరి నది ఒడ్డున శారదా పీఠం ఉంది కదా, అక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు స్థాపించిన పాదుకలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే అక్కడ చూడొచ్చు. ఈ మార్కండేయ స్వామి వారి ఆలయం ఉంది కదా, ఆలయంలోనే శారదా అమ్మవారి పీఠం కూడా ఉంటుంది. అక్కడే ఉన్నాయి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు స్థాపించిన పాదుకలు. స్వామివారు ఎన్నో స్తోత్రాలు శ్లోకాలు మనందరికీ అందించారు. అందులో ఒక అద్భుతమైన స్తోత్రం ఏంటో తెలుసా? ఘోర కష్టోద్ధారణ స్తోత్రం. తన భక్తుడు ఆర్థికంగా ఇబ్బంది పడిపోతూ ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు అనుభవిస్తూ ఉంటే తన భక్తుడి కోసం ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని ఇచ్చారనమాట. ఈ ఘోర కష్టోద్ధారణ ఆవిర్భావం కూడా నేను ఒక వీడియోలో చేశాను. ఆ శ్లోకంలోనే చెప్పాను నేను. మీకు కావాలని అనుకుంటే ఈ ఘోర అష్టోద్ధారణ స్తోత్రం రోజుకో శ్లోకంలోనూ ఉంది. అలాగే దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది, ఒకసారి మీరు చూడగలరు. అలా ఎంత మంది భక్తుల యొక్క జీవితాలని ఒడ్డున పడేశారో. ముఖ్యంగా ఇంక ఈ బాధ నుంచి నేను బయట పడలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని ఒకసారి చేసి చూడండి. మనకి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా బాధ వచ్చినా భగవంతుడి పాదాలు నిస్సంకోచంగా ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడే మనం కష్టం నుంచి బయటపడిపోతాం. ఈ వాసుదేవానంద స్వామి వారి చరిత్ర చూడండి. ఆచారాలను పాటిస్తూ సంప్రదాయబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ధర్మబద్ధంగా ఉంటూ ఆయన ఎన్నో చేశారు. కాబట్టే ఆయన వాక్కే మంత్రంగా మారిపోయింది. వాక్కు మంత్రంగా మారాలి అంటే మన అంతఃశుద్ధితో పాటు బాహ్య శుద్ధి కూడా ఉండాలి. ఈయన ఎవరైనా వచ్చి ముట్టుకున్నారు అని అనుకోండి, అది వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవ్వరు ముట్టుకున్నా సరే వెంటనే వెళ్లి స్నానం చేసేసి వచ్చేసేవారు.
ఆయన లఘు శంక తీర్చుకోవడానికి వెళ్ళారు అని అనుకోండి, స్నానం చేసేసి వచ్చేసేవారు. ఆయన ఒక చోట రాసుకుంటారు, ఆ చరిత్రలో ఉంటుంది. ఎన్నో కష్టాలని నష్టాలని ఆయన కూడా అనుభవించినట్లుగా ఆయన చరిత్రలో రాసి ఉంటుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు పడినా అసలు ఆయన ఒళ్ళోనే దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. మన ఆయన ఒళ్ళోనే దత్తాత్రేయ స్వామి వారు ఉంటే అన్ని బాధలు, ఆయన కష్టాలు ఎందుకు అనుభవించారు చెప్పండి? ఏ రోజు కూడా ఆయన భగవత్ నింద చేయలేదు. ఏ రోజు కూడా నాకు ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చావు, నాకు ఆ బాధను ఎందుకు ఇచ్చావు అని ఆయన అనుకోలేదు. ఇవన్నీ భగవంతుడు అనుగ్రహంగానే భావించి ఆయన పాదాలని వదలలేదు. కాబట్టే దత్తుడి అనుగ్రహం ఆయనకి లభించింది. ఆయన మీద క్షుద్ర ప్రయోగం చేశారు. ఎంత కాదు అని అనుకున్నా మహానుభావుల జీవిత చరిత్రలో ఏదో ఒక ప్రయోగాలు ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది దుష్టులు. ఆ దుష్ట ప్రయోగం నుంచి ఆయన బయటపడినా అతిసార వ్యాధితో, అంటే కలరా వ్యాధితో ఆయన శరీరాన్ని ఇదే రోజు వదిలిపెట్టేశారనమాట. ఆయన ఒడిలో దత్తుడు ఉన్నారు కదా, ఆ దత్తుడు గరుడేశ్వర్లో ఇప్పటికీ ఉన్నారు. పిలిస్తే పలికే దైవంగా ఆయన్ని చెప్తూ ఉంటారు. ఆయన్ని చూడాలి అంటే ఎన్ని జన్మల అదృష్టమో ఉండాలి. రేపు కార్తీక మాసంలో వెళ్ళాలి అనే తాపత్రయం నాకుంది. మరి దత్తుడి అనుగ్రహం ఎంత వరకు ఉంటుంది అనేది నాకు తెలియదు. నేను ఏ మహానుభావుడి గురించి చెప్పినా, ఏ మహానుభావుల చరిత్ర చెప్పినా వాళ్ళు అనుగ్రహంగానే భావిస్తూ ఉంటాను. మన ఛానల్లో నేను మహాస్వామి వారి లీలలు ఎన్నో చెప్పినప్పుడు చాలా మంది నా కామెంట్ లో పెడుతూ ఉంటారు, నాకేమో మహాస్వామి వారు కనిపించారు, ఆయన అనుగ్రహం నాకు వచ్చింది, ఆయన వల్ల నా జీవితం ఇలా మారింది అని. అప్పుడు నేను అనుకుంటూ ఉండేదాన్ని, మరి నాకెందుకు కనిపించలేదు అని. కానీ నాకు ఆయన కనిపించకపోవచ్చు, ఏదో విధంగా నాకు వచ్చిన బాధని కష్టాన్ని తీర్చే విధంగా ఆయన పరిష్కార మార్గాన్ని చూపిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చూపిస్తున్నారు. నేను ఈ రోజు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్ర చెప్పడానికి కూడా కారణం వాసుదేవానంద స్వామి వారే. ఇంతకు మునిపెప్పుడు నేను ఈయన చరిత్ర చదవలేదు, తెలుసుకోలేదు, నాకు తెలియదు. ఈ నర్సాబావాడి ఇలా దత్తక్షేత్రాలు మొత్తం అన్ని నేను కూడా దర్శనం చేసుకున్నాను. కానీ ఆయన గురించి తెలుసుకునే అదృష్టం ఆయన ద్వారానే నాకు నిన్న రాత్రి కలిగింది. నిన్న రాత్రి ఆయన గురించి నేను తెలుసుకున్నాను. ఆయన జీవిత చరిత్ర మా ఇంట్లో ఎన్నో సంవత్సరాల బట్టి ఉన్నా గానీ ఆయన అనుగ్రహం నాకు నిన్న లభించిందేమో. అందుకే ఈ రోజు నేను మీతో ఆయన గురించి చెప్పుకునే అదృష్టాన్ని ఆయనే నాకు ఇచ్చారు. ఎవరికైనా సరే తెంబే స్వామి జీవిత చరిత్ర తెలుసుకోవాలి అని అనుకుంటే ఇదిగో ఇక్కడ ఉంది ఈ పుస్తకం. మీకు ఎవరికైనా కావాలంటే ఇందులో ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ నేను కింద ఇస్తాను. మీరు ఒకసారి ఆ ఫోన్ నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే ఆయన చరిత్రను తెప్పించుకోవచ్చు. నేను చాలా తక్కువే చెప్పాను, కానీ ఇందులో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక మహానుభావుడి చరిత్ర చదవాలి అంటే మనకి అదృష్టం ఉండాలి. మనం అనుకుంటే చదవలేము. ఆ మహానుభావుడి చరిత్ర చదువుతున్నంతసేపు ఆయన ఆరాలో మనం ఉంటాం. చాలా లెంత్ ఎక్కువైపోయింది, నేను చాలా విషయాలు వదిలేసి ఉంటాను. ఎందుకు అంటే నాకు మొదటి నుంచి దత్త సంప్రదాయం గురించి తెలియదు. నేను కూడా నిన్న రాత్రి తెలుసుకున్న ఈ విషయాలని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఏవైనా నేను తప్పులు మాట్లాడి తెలిసి తెలియక ఏదైనా చెప్పుంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.